న్యూస్ బౌల్. కరీంనగర్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ పూరి జగన్నాథ్కు ఒక గుడినే కట్టేశాడు. తనకు పూరి అంటే పిచ్చి అభిమానంతో ఏకంగా ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసి గుడిలో దేవుడిలా పూజించాడు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. పూరి దేవుడు కాదు, దెయ్యమని తాజాగా డ్రగ్స్ కేసు స్పష్టం చేస్తోంది. సమాజానికి చీడపురుగుల్లాంటి డ్రగ్స్ సూత్రధారులు కెల్విన్ లాంటి వారితో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే నేరం. ఏకంగా పూరి చిత్రం జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్కు కెల్విన్ హాజరై దర్జాగా సినీతారలందరితో చెట్టాపట్టాలేసుకుని గడిపాడు. తర్వాత అనేకసార్లు వీరంతా కలిసి పార్టీలు పబ్బుల్లో మునిగి తేలారని మెసేజ్లు, వాట్సాప్ చిట్చాట్లు, ఫోన్ వాయిస్ మెసేజ్లు సైతం పోలీసులకు దొరికాయని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏకంగా ఉదయం నుంచి రాత్రి వరకు 11 గంటల పాటు ఏకధాటిగా పోలీసులు ప్రశ్నించారు. డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాలన్నింటిపైనా ప్రశ్నల వర్షం కురిపించి సమాధానాలు రాబట్టారు. ఈ నేపథ్యంలో కరీంనగర్లో పూరీకి నిర్మించిన గుడిని ఉంచాలా తీసేయాలా అనే సందిగ్ధంలో అభిమాని ప్రభాకర్ పడ్డాడు. ఇప్పటికే తెలంగాణ వాసులంతా పూరీలాంటి వారికి గుడులేంటి, ఇంకేవో సిద్ధంగా ఉన్నాయంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఈ నేపథ్యంలో పూరి విగ్రహాన్ని కూల్చెయ్యాలనే నిర్ణయానికి ప్రభాకర్ వచ్చారు. కానీ ఎంతైనా చిన్నప్పటినుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను, చెప్పలేనంత అభిమానం ఉంది, కాని నా చేతులతో నేను కూల్చలేనంటూ కన్నీరు పెట్టుకుంటున్నాడు. అసలు విషయం చెప్పలేదు కదూ. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏకంగా పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ స్వయంగా వచ్చి తన చేతుల మీదుగా ఆవిష్కరించి నాన్న విగ్రహంతో ఫోటోలు దిగి మరీ వెళ్లాడు. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.